రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ దాడులు చేస్తుంది మా కార్యకర్తల మీద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ? తెల్లవారుజామున అక్రమంగా కట్టారని చెప్పి మా కార్యాలయాన్ని కూడా కూల్చేశారని చెప్పి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు కదా, ఏం అవును. చెప్తారు? అక్రమంగా కట్టాడు కాబట్టి కూల్చారు. ఎవరు కూల్చారు? అది సిఆర్డీఏ వాళ్ళు కూల్స్తారు. ఉమ్, ఎవరు కూలుస్తారు? గవర్నమెంట్ ఏమైనా కూల్చిందా? అక్రమంగా ఎక్కడైతే బిల్డింగ్స్ ఉన్నాయో కూలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ హైదరాబాద్లో కూడా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది హైదరాబాద్లో ఎందుకు కూల్చారంట చెప్పమనండి. మరి హైదరాబాద్ గురించి మాట్లాడలేదు ఎందుకు? అంటే ఆయన సెక్యూరిటీ కావాలంటే ఆయన రోడ్డు మీద కూడా వచ్చి కట్టేసుకుంటాడా ఏంటి? ప్రతి ఒక్కరు ఒక ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. రోడ్స్ అయినా సరే, కన్స్ట్రక్షన్ అయినా సరే, ఇబ్బంది ఎక్కడైతే కలుగుతుందో ఆ సిఆర్డీఏ వాళ్ళు అందరూ దానికి తొలగిస్తారు. అది చేసే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. అది 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 పెద్ద అది చిన్న దానికి మేము అలా ఆ జోలికే వెళ్ళము. కావాలంటే మేము రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలి, జాబులు ఎలా కావాలి, పిల్లలకి జాబులు ఎలా సృష్టించాలి, క్యాపిటల్ ఎలా డెవలప్ అవ్వాలి, ఏదైతే మనకు కావాల్సిందంటే ఆరోగ్యం ఒకటి కావాలి, ఆరోగ్యం అంటే ఫ్రీ చికిత్స కావాలి. దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే భవిష్యత్తు మన భవిష్యత్తు అయినా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సో దాని గురించి మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే నుంచి ఆ ప్రయత్నంలో అది మన చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, మన లోకేష్ గారు అనుకో ఫస్ట్ డే నుంచి అదే ప్రయత్నంలో నుంచి ఉన్నారు. అదే. సో ఈసారి మంత్రి పదవులు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మైనార్టీలకు న్యాయం జరిగింది అనుకోవచ్చు అంటారా, ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు మనం అసెంబ్లీ సభలో వచ్చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది ఏదైతే మన మైనార్టీస్ 3 సీట్స్ ఇచ్చారో అక్కడ మేము గెలిపించుకున్నాము. 3 సీట్స్ కూడా మేము ఒక భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము. ఆయనకు కూడా మా మీద భరోసా కలిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మాకు భరోసా కలిగింది. అండ్ మైనార్టీస్ కూడా బాగా మంచి శాతంగా వేసి ఇది కూటమిలో ఉన్న బీజేపీతో ఉన్న మా జనసేనతో కూడా ఉన్న టీడీపీ కూటమిలో కూడా భారీ మీద ఎక్కడైతే 3 సీట్లు ఇచ్చారో అక్కడ భారీగా గెలిచారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వచ్చే ఎమ్మెల్సీల్లో కూడా మంచి అసెంబ్లీ మన లెజిస్లేటివ్ మెంబర్స్ కూడా ఇస్తారని మేము భావిస్తున్నాము. అలాగే ఏంటంటే మేము ఏదైతే ఒక ఫారూక్ గారికి ఇచ్చారో అది మేము సంతోషంగా భావిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే మనకి అభివృద్ధి కావాలి. ఆయన లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మనకి మినిస్టర్ పదవి లేకుండా కూడా మనకి ఏదైతే పథకాలు అయినా మేనిఫెస్టో ఉందో అన్నీ ఇచ్చారు. మనకి మినిస్టర్ పదవి లేకపోయినా, మనకి ఏదైతే హైయర్ అథారిటీగా డిప్యూటీ సీఎం లేకపోయినా, ఏ పదవి లేకపోయినా లాస్ట్ ఏదైనా కూడా మనం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి మైనార్టీస్ ఆర్థికంగా, విద్యారకంగా ఎన్ఆర్సీ విద్య అనుకోండి, అది దుల్హన్ పథకం అనుకోండి, అది ఇంకా మసీదులకు సంబంధించి అనుకోండి, అది ఖబర్స్థాన్కి సంబంధించి బరేల్ గ్రౌండ్స్ అని అనుకోండి, ప్రతి దానికి న్యాయం చేశారు లాస్ట్ టైం గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో. ఈ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఏం జరగల, దుల్హన్ పథకం మళ్ళీ దానికి ఏంటంటే కండిషన్స్ పెడతాడు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు గమనించారు. అందుకే ఏంటంటే చిత్తుగా ఓడించారనమాట 164 సీట్లు. అట్లీస్ట్ ఏంటంటే 175కి ఏంటంటే అసలు గుర్తు లేదనమాట, తుడుచుకుపోయింది. ప్రతిపక్షం కూడా లేదు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. నిన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన పేరే మర్చిపోయాడు. ఆయన పేరే చెప్పి 2 సార్లు చెప్తున్నాడు ఆయన పేరు. కాబట్టి ఏంటంటే ఆయనకి నెక్స్ట్ కూడా ఉండదు. ఇంకా ఆయనకి 2029 కూడా ఆయనదే అంటున్నాడు. నేను ప్రజల్లో ఒక మాట అడుగాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదో కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయింది అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పి మాటలు కాదు. ఏదో రోడ్డు మీద వెళ్ళే చిన్నపిల్లలు చెప్పుకుంటారు, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది. ఇది ఒక రాష్ట్రానికి డెవలప్ చేసేవాడు ఇలాంటి మాటలు అండు. రాష్ట్రానికి ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చడానికి వాళ్ళు ఇలాంటి కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయింది అది కాదు. మీరు ప్రజల గురించి పట్టించుకుంటే మీకు ఎల్లప్పుడూ కూడా మీకే ఆ పదవి ఇస్తారు. ఎప్పుడైతే ప్రజల్ని మీరు వ్యతిరేకించారో, ప్రజల సమస్యల మీద వ్యతిరేకించారో, మీకు ఇలాగ బుద్ధి చెప్తారని 160 సీట్ల ద్వారా బుద్ధి చెప్పించారని నేను